హలో గైస్. ఎలాన్ మస్క్ మళ్ళీ ఒక క్రేజీ ఐడియాతో ముందుకొచ్చాడు. సింపుల్‌గా ఏఐ శాటిలైట్స్‌తో భూమి యొక్క టెంపరేచర్‌ని డైరెక్ట్‌గా కంట్రోల్ చేసేద్దాం అని చెప్తున్నాడు. ఈ ట్వీట్ ఒకసారి చూడండి. నవంబర్ 2025. దీని అర్థం సన్‌లైట్‌ని కొంచెం బ్లాక్ చేసి ఎర్త్‌ని కూల్ చేస్తా అని అంటున్నాడు. సింపుల్‌గా అనేసాడు గానీ ఎలాన్ మస్క్‌కి దీని వెనకాల చాలా పెద్ద ఆలోచన ఉంది. మనం ఊహించగలమా సూర్యుడు లేని జీవితాన్ని? నెవర్ కదా! మాస్క్ సూర్యుడిని ఉంచుతా, కానీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతా అన్నట్టు మాట్లాడాడు. ఈ ట్వీట్ ఒకసారి చూడండి. సైంటిస్టులు క్లియర్గా చెప్పారు, గ్లోబల్ వార్మింగ్ని స్లో చేయాలంటే ఎర్త్ మీద కనీసం 1% సన్లైట్ అయినా తగ్గించాలి. జస్ట్ 1%. కానీ అది చాలా మోస్ట్ ఛాలెంజబుల్. అదే పాయింట్ నుంచి ఎలాన్ మస్క్కి వచ్చిన ఐడియా ఇది. ఎర్త్కి స్పేస్లో ఏసీ ఇన్స్టాల్ చేస్తా అని. ఆ 1% కోసమే ఎలాన్ మస్క్ వచ్చిన ఐడియా. ఎర్త్ ఆర్బిట్లో 300 గిగావాట్స్ పవర్ యూజ్ చేసుకునే శాటిలైట్స్ని పంపి జస్ట్ అవి అక్కడ వర్క్ చేయడానికి, మూవ్ అవ్వడానికి, ఏఐతో రన్ చేయడానికి 300 గిగావాట్స్ కరెంట్ని యూజ్ చేసుకుంటాయి. 300 గిగావాట్స్ వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ మన ఇండియా పీక్ స్టేజ్లో కన్జ్యూమ్ అయిన కరెంట్ 248 గిగావాట్స్. కానీ మాస్క్కి 300 గిగావాట్స్ వాడే డివైజెస్ని ఆపరేట్ చేస్తా అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి హౌ బిగ్ ఇట్ ఈస్. బట్ మాస్క్కి ఇది చాలా సింపుల్. బికాస్ ఆయన కాన్ఫిడెన్స్కి ఒక సాలిడ్ రీజన్ ఉంది. స్టార్షిప్. ఒక స్టార్షిప్ రాకెట్తో 150 టన్స్ని ఆర్బిట్లోకి పంపించగలం. ఇప్పుడు మాస్క్ చెప్పింది ఏంటంటే 300 గిగావాట్స్ ఓత్ శాటిలైట్స్. ఇవి జస్ట్ 1.5 టన్స్ అంతే. ఇక ఈ శాటిలైట్స్ ఆర్బిట్లో ఎలా వర్క్ చేస్తాయి? సింపుల్. ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నాడంటే ఈ శాటిలైట్స్ చాలా పల్చని మైరన్ లాంటి మెటీరియల్తో తయారు చేసినవి. సన్లైట్ వచ్చినప్పుడు దాన్ని తిరిగి స్పేస్లోకే రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే భూమి మీదకి రావాల్సిన కాంతిని మళ్ళీ బయటికే పంపిస్తాయి. ఎగ్జాక్ట్లీ మన హ్యాండ్తో అంబ్రెల్లా హోల్డ్ చేసినట్టు. నీకు ఇష్టం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, ఇష్టం లేనప్పుడు క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్వీట్. దీని అర్థం డైరెక్ట్గా మాస్క్ ఎర్త్కి ఏసీ ఇన్స్టాల్ చేస్తా అంటున్నాడు. ఏఐని రిమోట్ కింద వాడుతా అంటున్నాడు. అంటే దీని అర్థం హీట్ ఎక్కువైతే షేడ్ పెంచుతాం, హీట్ తగ్గితే షేడ్ తగ్గిస్తాం. థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ స్పేస్లో డ్యాన్స్ చేస్తూ మైక్రో షాడో ఇస్తూ ఉంటాయి. దీన్ని ఏఐ రియల్ టైంలో అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. మనకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం ఎంత ఎఫెక్ట్ అవుతున్నామో. ఒక్కోసారి సమ్మర్ సీజన్ వస్తుంటే యావరేజ్గా 45 డిగ్రీస్ టెంపరేచర్ ఈజీగా దాటేస్తుంది. 1913 యూఎస్ఏ కాలిఫోర్నియాలో 56 డిగ్రీస్ ప్లస్ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్. 2024, 2025లో ప్రపంచంలో 25 దేశాలపైనే 50 డిగ్రీస్ టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేశాయి. ఇండియాలో ఇప్పుడు హీట్ వేవ్స్ ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ రెండూ పెరిగాయి. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నిరంతరం నమోదు అవుతూనే ఉంది. సైంటిస్టుల అంచనా ప్రకారం 2030 నాటికి ఎవరెస్ట్ టెంపరేచర్ ఒక 1.5 డిగ్రీస్ పెరుగుతుంది వాళ్ళు అంటున్నారు. ఆర్క్టిక్, అంటార్టికా వంటి ప్లేసెస్లో ఐస్ మెల్టింగ్ బాగా జరుగుతుంది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అడవులు తగలపడిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ని ఆపడానికి చాలామంది చాలా చెప్పారు. బట్ ఎలాన్ మస్క్ సింపుల్గా నేను ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు. ఒకవేళ ఎలాన్ మస్క్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే, నెంబర్ 1, ఫాస్ట్ యాక్షన్, నో స్లో ప్రోగ్రెస్. రైట్ నౌ గ్లోబల్ వార్మింగ్ సొల్యూషన్స్కి చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ రిజల్ట్స్ మనకు చూపించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చేసే డెసిషన్స్ మన చిల్డ్రన్ జనరేషన్స్కి రిజల్ట్ చూపిస్తాయి. బట్ కరెంట్ క్రైసిస్కి ఇమీడియట్ సొల్యూషన్ లేదు. సో ఎలాన్ మస్క్ ప్రాజెక్ట్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. సైంటిస్టుల ఎస్టిమేషన్ ఏంటంటే శాటిలైట్ స్పేస్లో యాక్టివేట్ అయిన 2 to 3 ఇయర్స్లో గ్లోబల్ టెంపరేచర్ 0.5 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీ టెంపరేచర్ని తగ్గిస్తుందని చెప్తున్నారు. నెంబర్ 2, కెమికల్ ఫ్రీ కూలింగ్. రైట్ నౌ ఒక ప్రపోజ్డ్ ఐడియా. ఎయిర్ప్లేన్స్, బెలూన్స్ వంటి సహాయంతో స్ట్రాటోస్ఫియర్లో సల్ఫైట్ వంటి పార్టికల్స్ని స్ప్రే చేస్తున్నారు. ఈ పార్టికల్స్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే ఎర్త్కి ప్లస్ హీట్ వస్తుందని అర్థం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. యాసిడ్ రైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేసి స్టాప్ చేశాక భూమి మీద హీట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అంచనా. నెంబర్ 3, 50 డిగ్రీస్ హీట్ వేవ్స్. ఇంకా సమ్మర్ సీజన్ వస్తే 50 డిగ్రీస్ టెంపరేచర్ని ఫేస్ చేయాల్సిన అవసరం రెండే ఉండదు. దీనివల్ల అగ్రికల్చర్ చాలా బూస్ట్ అవుతుంది. ఏఐ కంట్రోల్. రాజస్థాన్లో బాగా వేడి ఎక్కువైంది అనుకోండి, అక్కడ ఏఐ షేడ్ పెంచుద్ది. అస్సాంలో బాగా వర్షాలు పడుతున్నాయి అనుకోండి, అక్కడ ఏఐ షేడ్ తగ్గిస్తుంది. సింపుల్గా రిమోట్ కంట్రోల్ కార్ నుంచి ఏఐ కంట్రోల్ క్లైమేట్ దాకా వచ్చేసాం. ఇదంతా స్పేస్లోనే జరుగుతుంది కాబట్టి నో ల్యాండ్ ఇష్యూస్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద స్పేస్. అడవులు నరకాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఒకవేళ ఏమైనా జరిగినా స్పేస్లోనే మొత్తం స్మాష్ అయిపోద్ది. బట్ ఈ పవర్ఫుల్ ఐడియాకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. మాన్సూన్ డిస్రప్షన్. ఇండియా, బంగ్లాదేశ్, సౌత్ ఈస్ట్ ఏషియాకి మాన్సూన్ అనేవి సన్లైట్ అండ్ ఓషన్ హీట్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అంచనా. మాన్సూన్ ఫెయిల్ అయితే అగ్రికల్చర్ కొలాప్స్ అవ్వడం, డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ రావడం, ఎకనామీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్, హూ డిసైడ్స్ ద టెంపరేచర్. ఒకవేళ యూఎస్లో సమ్మర్ హీట్ వేవ్ ఉందనుకోండి, షేడ్ పెంచాలనుకుంటారు.
కానీ ఇండియాకి అది క్రాప్ సీజన్. సో సన్లైట్ కావాలి, షేడ్ తగ్గాలి. ఇది ఒక పెద్ద టెస్ట్. క్లైమేట్ కంట్రోల్ అనేది ఒక పొలిటికల్ వెపన్ అయిపోవచ్చు. పవర్ఫుల్ కంట్రీస్ టెంపరేచర్ మ్యానిపులేట్ చేసి వీక్ కంట్రీస్ని థ్రెట్ చేసే అవకాశం చాలా ఉంది. క్లైమేట్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఈ మిషన్లో రిమోట్ కంట్రోలింగ్ కింద ఏఐ ఉంటుందని. ఒకవేళ ఈ రిమోట్ కంట్రోల్ని ఎవరైనా హ్యాక్ చేస్తే స్మాష్. సైబర్ టెర్రరిస్ట్ ఎర్త్ టెంపరేచర్ని 5 degrees పెంచి హీట్ వేవ్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ షేడ్ ఫుల్ క్లోజ్ చేసి ఐస్ ఏజ్ లాగా ఫ్రీజ్ చేయొచ్చు. ఒకవేళ ఏ గ్లిచ్ అయితే సడన్ గ్లోబల్ కూలింగ్ ఆర్ హీటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేచర్ నుంచి పుట్టిన మనం, నేచర్తో పెరిగిన మనం, నేచర్ని కంట్రోల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.